యా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్కు ఒక మొన్న సడన్గా పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఒక బొమ్మ పెట్టాడు, ఇలా ఒకటి పెట్టి దాని మీద అటు ఇటు కరాటే ఇదంతా పెట్టాడు. అంటే మార్షల్ ఆర్ట్స్ ఎందుకు పెట్టాడు? మార్షల్ ఆర్ట్స్ మీద సినిమా తీస్తున్నాడా, మార్షల్ ఆర్ట్స్ వేడుక ఏదైనా చేస్తున్నారో రకరకాలుగా అనుకున్నారు. దానికి తగినట్టు ఆయన పిఠాపురంలోనూ ఇతర చోట్ల సభల్లో మాట్లాడుతూ మన యువతకు మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం ఉంది, ఆత్మరక్షణ కూడా నేర్చుకోవాలి, ఇలాంటి కామెంట్స్ కూడా చేశారు. ఆ తర్వాత వార్త వచ్చింది కదా, జపాన్లో ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్ విద్యా సంస్థ ఒకటి కెంజెస్తు అనే మార్షల్ ఆర్ట్లో ఈయనకు చాలా ప్రత్యేకత స్థానం కల్పించి అందులో ఏమన్నా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని ఒక బిరుదుగిరిచ్చి 5th డాన్ అండ్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని ఇంతవరకు తెలుగు వాళ్ళు ఎవరికి అవార్డు రాలేదు. ఇదనమాట, ఇది వచ్చింది అని చెప్పి ఇది అయింది. వెంటనే చూశారు కదా మా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ స్థాయిలో రాజకీయాల్లోనే కాదు దీంట్లో కూడా ఇదయ్యాడని చాలా భారీ ఎత్తున ప్రచారం జరిగింది. బాగానే ఉంది. ఇప్పుడు చాలా మందికి చాలా అవార్డులు చాలా సత్కారాలు వస్తున్నాయి, అందులో ఎవరిది ఏంటి అనేది ఒక ప్రశ్న. కానీ దీన్ని వెంటనే తీసేసుకొని వైసీపీ వాళ్ళు మళ్ళీ మొదలు అసలు అవార్డు ఎవరు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఈ పద్ధతిలో దాంట్లో ఇప్పుడు క్లియర్గా ఉంది. ఒకటి పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్లో ఉన్నాడు. ఆయన ఒకసారి చెప్పాడు నాతోనేది, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సంథింగ్. ఆ సినిమా తీసేటప్పుడు నేను ఎందులో అయినా చూపించాలి కదా నా విద్య అని చాలా కష్టపడి మార్షల్ ఆర్ట్స్ చేసుకొని చెయ్యి ఇక్కడ పెట్టి కారు పోనిచ్చి ఇవన్నీ కావాలని చేశాను నేను, ఏదో ఒక అంశంలో ప్రత్యేకత చూపించాలని. చాలా సినిమాల్లో ఆయన చూపించాడు. ఎంత ఏంటి ఎక్స్పర్ట్స్ చెప్పాలి అందరికి తెలియదు కానీ. సో ఆ సమయంలో ఆయనకు అప్పటి నుంచి దాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు అవార్డు వచ్చింది. ఈ అవార్డు రాగానే ఆయనకి ఏం ఒరిగి వెంటనే ఏం అవ్వదు కదా. దీని మీద ఎందుకు ఉక్రోషం, దీని మీద చర్చ ఎందుకు? సో నేను ఉదయం చూస్తున్నాను, నేను నిన్న అంబటి రాంబాబు వైసీపీ తరఫున మాట్లాడుతున్నారు, దాని మీద డిబేట్ కూడా చేస్తున్నారు. రాజకీయంగా విమర్శించవచ్చు, లేదు ఆయన సనాతనం ఇంకోటి అంటే విమర్శ చేయొచ్చు. మొన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక సంక్రాంతి సంబరాలు డాన్స్ చేశారు. ఆ డాన్స్ చేస్తే అంబటి రాంబాబు గారికి ట్వీట్ పెట్టారంటే నేను డాన్స్ చేస్తేనేమో నన్ను సంబరాలు రాంబాబు అని అన్నారు, మరి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేశారు కదా, మరి ఆయన ఏమనాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన గబ్బర్ సింగ్ అంటారు, ఆయన ఇంకోటి అంటారు, అందులో పెద్ద సిద్ధార్థరావు అంటారు, లేకపోతే ఖుషీలో లాగా అదే పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఒకటండి, ఆక్షేపించడం వేరు, సరదా చేయడం వేరు, అవహేళన చేయడం వేరు, ఇవన్నీ కూడా. సో అంబటి రాంబాబు మీద అప్పుడు వచ్చిన ఇంకా కొన్ని కలిపి అన్నారు. నిజంగా అది కూడా ఏమో అవసరం లేదు. సంక్రాంతి ఇప్పుడు ఉదాహరణకు ఉదయం నేను చూస్తున్నారు భీమవరంలో భారీ ఏర్పాట్లు ఇవన్నీ అని చెప్పి మన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు చాలా వివరంగా చెప్తున్నారు. గన్నవరంలో కేసరపల్లిలో అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేనంత పెద్ద ఇదేశాము, ఇక్కడ అన్ని చాలా బాగా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఒక్కటే, ఇందాక మనం కేసుల గురించి మాట్లాడినా, ఇప్పుడు క్రీడల గురించి మాట్లాడినా సూత్రం ఒక్కటే. బ్రహ్మనాయుడు గారి పట్ల ఎట్లా ఉంటారో రవి గారి పట్ల కూడా అదే ఉండాలి. ఈయన విమర్శిస్తే ఆయన విమర్శించాలి. ఇప్పుడు ఆయన డ్యాన్స్ చేస్తే తప్పు, ఇది కుదిరే కథ కదా. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చిన యాక్టర్ అంబటి రాంబాబుని కూడా సినిమాల్లో విలన్ గా నటించమంటే జగన్ వద్దంటే ఆగిపోయాడు. అంటే అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ కళ ఆయన ఎప్పుడు ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు నటించారు రాంబాబు గారు కూడా, చిన్నదేదో వేశారు కానీ పెద్దది వేయల. ఇంకా కొంతమంది వేశారు, ధర్మశ్రీ వేశారు, లేకపోతే తెలుగుదేశం నాయకులు కొంతమంది వేశారు. ఇప్పుడు ఈయన కూడా మొన్న డాన్స్ చేశారు, ఎవరు రఘురామకృష్ణరాజు, ఆమె ఒక యాక్ట్రెస్ స్వాతి కాదు ఆ అమ్మాయితో కొంచెం 2 స్టెప్పులు వేసారు. అంటే ఆయన వస్తుంటే హీరో ఎలివేషన్ టైప్లో ఏదో చేశారు. నేను అనేది ఏంటంటే వీటి మీద ఎవరెవరి అభిరుచి ఎంత, ఆసక్తి ఎంత, సమయం ఎంత ఇస్తారో వాళ్ళు ఇష్టం. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ డిఫరెంట్ కదా, హీజ్ విత్ హీరో బ్యాక్గ్రౌండ్, ఎన్టీఆర్ లాగా, ఎంజీఆర్ లాగా, చిరంజీవి లాగా. ఆయన ఒక దీని నుంచి వచ్చాడు. రెండోది ఆయనకు మార్షల్ ఆర్ట్స్ తో సంబంధం ఉంది. దాని మీద ఎవరు ఉక్రోషం చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. అదే రాంబాబు దాన్ని తీసుకొని ఏమంటున్నారంటే ఆయన కళల్లో మేము చాలా సంతోషిస్తున్నాము, కళల్లో సిద్ధాస్తున్నాం. ఈ కళే కాదు, ఆయన చంద్రబాబును పొగిడే కళ ఇంకా చాలా బాగా తెలుసు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా ఆయనకు చాలా అవార్డులు అవన్నీ కూడా ఇస్తుంటారు, వాటిని కూడా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. చంద్రబాబు రాజకీయంగా పోగొట్టడానికి ఈ అవార్డులో ప్రతి దాన్ని అక్కడికే తీసుకుపోవలసిన అవసరం లేదు. ఇంకా మూడోది సంబరాల్లో డ్యాన్స్ అంటారా, నేను గుంటూరుకు మారాను, ఈ సంవత్సరం కూడా
వేడుకలు పెడుతూ ఉన్నాను, అక్కడ డ్యాన్స్ చేస్తానో లేదో మీరు అక్కడికి వచ్చి చూడండి అన్నాడు. ఈ ఒప్పుకున్నాడు. సంవత్సరం వేస్తారంట సార్ రాంబాబు గారు డాన్స్. లేకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తారు? ఇదంతా రంగం సిద్ధం చేస్తున్నాను దానికి నా పాయింట్ అంతా ఒకటే. కరాటేలోనో ఇంకా దేంట్లోనో మార్షల్ ఆర్ట్స్లో ఏదో వస్తే దాని మీద కూడా రాజకీయంగా చర్చ వివాదం ఇదంతా చేయాల్సిన అవసరం లేదనేది ఒకటి. రెండోది కొడాలి నాని పెట్టాడు ఉదాహరణకు, వీళ్ళందరూ ఎంత చేశారు అప్పుడు, చాలా అది సమస్య. ఏం తప్పు చేశాడు? మాటలు ఆయన భాషను నేనేం సమర్థించట్లా. ఇప్పుడు ఒకరు చేసిందేమో చూడగానే తప్పు, ఇంకొకరు చేసిందేమో సంస్కృతి అంటే ఎట్లా కుదురుతుంది? ఎవరిదైనా సంస్కృతి. అసలు కోడి పందాల గురించి పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురంలో మాట్లాడారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దీంతో అసలు రహదారులే చాలా చోట్ల ఖాళీ అయిపోతుంది. నా పాయింట్ ఏమంటే ఈ అవార్డు మీద ఆక్రోశము ఉక్రోషం బొత్తిగా అవసరం లేని విషయము. రెండోది ప్రాథమికంగా ఆయన నటుడు కాబట్టి, చాలా పాపులర్ హీరో కూడా కాబట్టి, కరాటే కార్ల మీద ఇది ఎప్పుడు మొదటి సినిమాలోనే చేతుల మీద కార్లు ఎక్కించుకున్న ఆయనకు ఎంత పట్టు ఉండాలి కదా, ఆ విద్య అది. అందువల్ల దీని మీద వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా డ్యాన్స్ డిబేట్లు ఏమవుతాయో, అంబటి రాంబాబు కూడా డ్యాన్స్ చేసి చూడాలి. సో అంబటి రాంబాబు డ్యాన్స్, రఘురామకృష్ణరాజు డ్యాన్స్, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఒకటే ఎట్లా అవుతాయి? ఎవరి డ్యాన్సులు వాళ్ళకు అంతే కదా సార్, ఎవరెవరి డిబేట్లు వాళ్ళకు ఉంటాయి అంతే. కలగా పులకం అయిపోతున్నాయి. సంక్రాంతి కన్నా సంబరంగా సరదాగా తెలుగు వాళ్ళందరూ కలిసి చేసే బదులు వివాదాలు చేసుకోవటం అనేది ఇప్పుడు బొత్తిగా అవసరం. వివాదాలు కోడి పందాలు కోళ్ళని వదులుతున్నాం కదా, మిమ్మల్ని వదలలేదు. ఇప్పుడు ఈ నాయకులను మీరు రాజకీయాలు చేయండి, ప్రజలకు మేలు చేయండి అన్నాం కానీ కోడి పందాలకు కోళ్ళు ఉన్నాయి. వీళ్ళు పందాలు మీరు పందాలు వేసుకొని మీరు 4 తిడితే మేము 4 తిడతాము. అది ఏమైనా అవార్డు అయినా, రాజకీయమైన, ఆర్థిక విధానమైన, ప్రాజెక్టులైనా మేము అలాగే కొట్టుకుంటాం. అదొక్కటి వద్దని చెప్పాల్సి వస్తుంది. రైట్. మన కమిషన్ సార్, రిలయన్స్ కు వెనిజులా చమురు, ఇరాన్ యుద్ధ భేరీ, 1,00,000 వీసాల రద్దు, చైనా కమ్యూనిస్టులతో బీజేపీ, ఇవన్నీ అంతర్జాతీయ రంగానికి